లలితా సహస్రనామంలో 936 నామము విశాలాక్షి. విశాలాక్షి అంటే అర్థం ఏంటి అంటే విశాల అంటే విశాలమైన, అక్షి అంటే కన్నులు కలిగినది. జగన్మాత విశాలమైన నేత్రాలు కలిగి ఉంటుంది. విశాలమైన నేత్రములు కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, మనం మానవుని విషయం తీసుకుంటే అది ఒక భౌతికమైన సౌందర్యం అనుకోవచ్చు. కానీ జగన్మాత అయిన పరమేశ్వరి విషయంలో అలా కాదనమాట. ఆ తల్లి చూపులు ఎంత విశాలమైనవి అంటే ఈ సమస్త విశ్వంలో తన బిడ్డలు అమ్మా అని ఆతృతతో ఏ దిక్కు నుంచి పిలుస్తారా అని అన్ని దిక్కులకు పరికిస్తూ ఉంటుందన్నమాట. అంత విశాలమైన నేత్రములు కలిగింది కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని విశాలాక్షి అనే నామంతో కీర్తించారు. విస్తీర్ణమైన కన్నులు కలిగిన మాట వారణాసి విశాలాక్షిగా ఉంది. బ్రహ్మాండ పురాణంలో పీఠన్యాస ప్రకరణంలో విశాల అంటే బ్రహ్మాండ పురాణంలో పీఠన్యాస ప్రకరణంలో విశాల అనగా బదరికాశ్రము అని హిమవంతమును ఆశ్రయించి ఉండే నేపాల పీఠమని, హిమవంతమును ఆశ్రయించి ఉండే నేపాల పీఠమని అందులో వెళ్తూ ఉన్న మాట విశాలాక్షి అని వివరించాడు. విశాలాక్షి అనే నామానికి అర్థానికి హద్దుల్లేని నేత్రాలు కలిగినది అనే అర్థాలు ఉన్నాయి. మానవుల దృష్టి పరిమితమై ఉంటుంది కదా, అది కేవలం కొంతవరకు మాత్రమే చూపించగలుగుతుంది. కానీ ఆది పరాశక్తి అయిన అమ్మవారి యొక్క దృష్టికి హద్దులే లేవు. ఈ సమస్త బ్రహ్మాండాల్లో అణువు పరికించగలిగే దృష్టి ఆ తల్లిది. ఈ విషయాన్ని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 57వ శ్లోకంలో వివరించారు. అమ్మా జగన్మాత, నల్ల కలుగులు వంటి నల్లని చల్లనైన నీ కరుణాపూరితమైన చూపులతో నన్ను దయచూడుము. దీనుడైన నన్ను అనర్హుడిగా చూడకము. చంద్రుడు తన శీతలమైన ఆహ్లాదకరమైన చల్లని వెన్నెల కాంతిని అడవిలోనూ రాజప్రసాదం నందు ఒకే విధంగా ప్రసరింపచేస్తాడు కదా, అదేవిధంగా నేను నీకు ఎక్కడో దూరంగా భక్తిలో ఉన్నప్పటికీ కూడా నీ అమృతమయమైన చూపులు ఆ దూరంను సునాయాసంగా దాటి నన్ను చూడగలిగేటంతటి పెద్దవి కదా తల్లి. ఈ విధంగా ఆదిశంకరాచార్యులు అమ్మవారిని భక్తితో కొనియాడారు. జగన్మాత కంచి కామాక్షి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన శ్రీ మూకశంకర్లు మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని 77వ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షములను ఏ విధంగా స్థుతించారు అంటే, అమ్మ సంసారం అనే వేసవకాలపు బాధలను అనుభవించే నరులకు నీ మిక్కిలి చలనైన చూపులు వెన్నెలలు, అతి గొప్పవైన సుగంధపు ముద్దల పూతలు, ముత్యాల సరసములు, అభిషేకములు అవుతున్నాయి కదా. పరమేశ్వరి విశాలమైన కన్నులతో సమస్త విశ్వాన్ని చూస్తూ తన బిడ్డలను పరికిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఈ నామంలో గ్రహించాలి. మరి భక్తుడు ఎప్పటికైనా ఆ విశాలాక్షి రూపాన్ని దర్శించగలడా అంటే తప్పకుండా దర్శించగలుగుతాడు. సాధకుడు తన సాధనతో అంతర్ముఖుడయ్యి ప్రాపంచక విషయాలను విస్మరించి జగన్మాతపై దృష్టి నిలపగలగాలి. ఆ విధంగా చేస్తున్నాడు హృదయ గ్రంథులు భేదింపబడి సంశయాలన్నీ తొలగిపోయి కర్మలన్నీ కూడా తొలగిపోయి దృష్టి పరదేవత అయిన లలితాంబికపైనే కేంద్రీకరింపబడతాయి. పరమేశ్వరి యొక్క దృష్టి త్రికాలములైన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా చూడగలుగుతుంది. అదేవిధంగా ఇటు సృష్టి యొక్క ప్రారంభ కాలమును అటు ప్రళయాంత కాలమును కూడా చూడగలిగే ఏకైక సాక్షి విశాలాక్షి అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడిన లలితాంబిక. విశాలమైన అనురాగంతో నిండిన తన దృక్కులతో జగత్తుకు సర్వ సమృద్ధిని అందించగలిగింది విశాలాక్షి. జగన్మాత కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే ప్రళయం. అటువంటి మాట విశాలాక్షి. అత్యంత విశాలమైన నేత్రాలతో సమస్త విశ్వమును అన్ని దిక్కుల నుండి ఆశతో తనను స్మరించే భక్తులను పరికిస్తూ తన శీతలమైన అమృతమయమైన కరుణాదృష్టిని వారిపై ప్రశ్నింపచేస్తూ వారణాసి శక్తిపీఠంలో కొలువై ఉన్న తల్లిని మనమందరము విశాలాక్షి అనే నామంతో స్మరిస్తూ ఉంటే నామంలో చెప్పుకునే విధంగా తన యొక్క కరుణామయ చూపులతో మనల్ని అందరినీ కటాక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి క్రీగంటి చూపు చాలు మన జీవితం ధన్యమైపోతుంది కదా. శ్రీమాత్రే నమః.